హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఆఫ్ హన్వీర్ ఛానల్. నా డేలో జరిగిన కొన్ని విషయాలను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఈరోజైతే నేను మార్నింగ్ వంటలో చిక్కుడుకాయ వండాను. దాంతోపాటు పక్కన కాంబినేషన్గా పప్పు కూడా పెట్టాను. ఒక్క చిక్కుడుకాయ అంటే సరిపోదు మా ఫ్యామిలీకి, సో పప్పు కూడా వండేసాను. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా బుడ్డోడైతే అలా పడుకున్నాడు. సో ఆ టైంలో కొద్దిగా అలా టైపింగ్ నేర్చుకుందామని ట్యాబ్ని అయితే తీసాను. ట్యాబ్లో అయితే ఫోటో ఫస్ట్ అయితే జెమినీ నుంచి ఎడిట్ చేసిన ఫోటో అయితే పెట్టుకున్నాను. వాల్పేపర్ లాక్ రిమూవ్ చేయగానే మా ఫోటో అయితే పెట్టుకున్నాను. అలా రెండు సెట్ చేసుకున్నాను. తర్వాత అలా కొద్దిసేపు అలా టైపింగ్ ప్రాక్టీస్ చేశాను. ఈ టైపింగ్ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా సరే నాకు వచ్చే స్కోర్ అయితే 20నే. అటు పోదు ఇటు పోదు, ఎగ్జాక్ట్లీ 20 వస్తుంది. అప్పుడే మా బుడ్డోడి నిద్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఉయ్యాలలోనే ఆడుకుంటున్నాడు. ఇంకా వెళ్ళే చూసేసరికి నన్ను చూసి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎత్తుకున్నాను. ఇంకా కింద పెట్టానని ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఆఫ్టర్నూన్లో అయితే చికెన్ విత్ అప్పలైతే తిన్నాను. ఈ కాంబినేషన్ ఎవరైనా తినకపోయి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు ఉంటే అసలు డే మొత్తం ఎలా గడిచిపోతుందో అసలుకే తెలియదు కదా. వాళ్ళని కడగడం, తినిపించడం, ఏడవడం, అటు ఇటు తిప్పడానికే సరిపోతాం. ఇంకా అంతలోనే ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ రొటీన్గా వంట చేయాలి, ఇంకా పడుకోవాలి, మార్నింగ్ లేవాలి. ఇదే రొటీన్ అయిపోతుంది. నాది కూడా సేమ్ లైఫ్ అండి. అలానే రొటీన్ అవుతూ ఉంది. ఇంకా పూర్ణాలు చేసేటప్పుడు శనగపప్పును మిక్సీలో వేయకుండా ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా మెత్తగా వస్తుంది. సో ఇంకా కర్రీ అయితే వండేసాను. ఇంకా నేను ఈవినింగ్ వంట చేయాలి అన్న మా బుడ్డోన్ని ఎవరో ఒకరు పట్టుకోవాల్సిందే, లేకపోతే నాకు వంట చేయడం అస్సలు కుదరదు. అటు ఇటు ఎటు కాకుండా అయిపోతుంది నా వంట. సో ఎవరైనా పట్టుకుంటేనే వంట స్టార్ట్ చేస్తాను. అప్పట్లోనే తొందరగా చేసేస్తాను. ఇంకా మ్యారేజ్ కన్నా ముందు వంట అంటే ఎప్పుడో యూట్యూబ్లో చూసి కేకులు, స్వీట్లు అలా చేయడం తప్ప ఇంకా కంటిన్యూస్గా అలా వంటలు చేసేదాన్ని అయితే కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వంట చేసి ఆ వంట పైన ఒక గ్రిప్ అనేది వచ్చేసింది. ఎక్స్పర్ట్ అయితే కాదు, కానీ బాగానే చేస్తాను అని నేనైతే అనుకుంటాను. సో ఏదైనా అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే దానిపైన ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది కదా. ఏమంటారు మీరైతే? ప్రతి ఆడపిల్లకి ఏం వచ్చినా రాకున్నా పర్లేదు, కానీ వంట అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. లేకపోతే మీ అమ్మ నేర్పలేదా అని అమ్మని అంటారు. ఎంతవరకు నేను చెప్పేది నిజం? మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? వంట రాకపోతే మీ అమ్మ నేర్పలేదా అని అంటారు కదా. అలా మీరు ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి. నా డైలీ రొటీన్లో జరిగే ప్రతిదీ వీడియో తీయాలనిపిస్తుంది, కానీ నేను వీడియో తీద్దామన్న టైంకి నా దగ్గర ఫోన్ ఉండదు. ఒకవేళ నా దగ్గర ఫోన్ ఉన్నా సరే మా బుడ్డోడు పక్కనే ఉంటాడు కాబట్టి ఫోన్ నుంచి అస్సలు వీడియో తీయనియాడు. ఊకే ఫోన్నే అటు ఇటు గుంజుతూ ఉంటాడు. సో వీడియో తీయడం అయితే కుదరదు. ఏదో నాకు కుదిరినంతలో వీడియో అయితే తీస్తూ ఉంటాను. దానికి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్న చాలా టైం పడుతుంది. దానికి తగ్గట్టు మా బుడ్డోడు కూడా నాకు సపోర్ట్ చేయాలి, లేకపోతే మధ్యలో అరుస్తూ ఉంటాడు. ఇంకా వాడు పడుకున్న టైంకి, నేను ఖాళీ ఉన్న టైంకి అన్నీ చూసుకొని ఇంకా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఒక 3-4 మినిట్స్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే డే మొత్తం పడుతుంది. అలా కొద్దిసేపు టైం దొరికినప్పుడల్లా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.